హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఈరోజు మనం తెలంగాణకి సంబంధించి 10th క్లాస్లో 5th చాప్టర్ చూద్దాం. 5th చాప్టర్లో ఉండే ఫస్ట్ టాపిక్ వచ్చేసి అర్థాలు అని ఉంది. అర్థాల్లో నగారా అని ఉంది. నగారా అంటే పెద్ద డమ్కా. పెద్ద డమ్కా అంటే బేరీ అనమాట. బేరీ అంటే డ్రమ్ అనమాట. పూర్వకాలంలో పెద్ద డ్రమ్స్ ఉండేవి అనమాట. అదేవిధంగా సెకండ్ వన్ ఉంటే సందడి. సందడి అంటే ఏంటి? ధ్వని అనమాట. అంటే జన సమూహం. అంటే తిరణాలప్పుడు జనమంతా ఒకసారి చేరతారు కదా, ఒక ఫంక్షన్ అప్పుడు కానీ అలా జన సమూహం అంటే జనమంతా ఒక దగ్గరికి చేరటం అనమాట. మూడోది చూడండి ఘోష. ఘోష అంటే ఏంటంటే పెద్ద శబ్దం అనమాట. ఉరుములు, మెరుపులు, అదేవిధంగా పెద్ద శబ్దం అనమాట ఘోష అంటే. పఠనీయ గ్రంథం. పఠనీయ గ్రంథం అంటే చదువదగిన గ్రంథం. మనకి చదువుదగిన గ్రంథాలు ఏంటి? రామాయణం, భారతం, భాగవతం అన్నమాట. భారతం, భాగవతం ఇటువంటి వాటిని చదవదగిన గ్రంథాలు అని అంటారనమాట. పఠనీయ గ్రంథాలు అంటే చదవదగినటువంటి గ్రంథాలు అని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ క్రింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి అని ఉంది. ఇక్కడ చూడండి నరుడు అని ఉంది. నరుడు అంటే ఏంటి? మానవుడు అని అర్థం. మామూలుగా మనిషి లేదా మానవుడు అని అర్థం. ఇక్కడ చూడండి నరుడు తలుచుకుంటే ఎటువంటి మానవుడినైనా మనిషిగా మారుస్తాడు. నరుడు అంటే ఎవరు? మానవుడు. మానవుల్లో కొంతమంది మంచివారు ఉంటారు, చెడువారు ఉంటారు అనమాట. అటువంటి చెడువారిని, చెడు పనులు చేసేవారిని మనిషిగా తీర్చిదిద్దటమే అసలైన నేర్పరి అనమాట. సెకండ్ వన్ చూడండి, ఆ అరణ్యం అని ఉంది. అరణ్యం అంటే ఏంటి? అడవి అని అర్థం. అరణ్యంలో తిరిగే విపిన జంతువులే అడవిని కాపాడుతాయి. అరణ్యంలో తిరిగే జంతువులే అరణ్యాన్ని రక్షిస్తాయి, అంతే కదా. ఇప్పుడు అరణ్యాల్లో కనుక పులి, సింహాలు ఇవి కనుక లేకపోతే మనుషులు చెట్లను కొట్టేసి అడవులను కూడా ఆక్రమిస్తారు కదా. కాబట్టి అరణ్యంలో అంటే అడవిలో బ్రతికేటటువంటి జంతువులే ఆ అడవిని రక్షించుకుంటున్నాయి. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్ రైతు. రైతు అంటే ఎవరు? కర్షకుడు అంటారు, కృషివలుడు అంటారు, అదేవిధంగా హాలికుడు అని కూడా అంటారనమాట రైతుని. ఇక్కడ ఇచ్చాను చూడండి ఎగ్జాంపుల్స్. రైతు కష్టపడే గుణం కలిగిన కర్షకుడు. పొలంలో నాగలు పట్టినప్పుడు సంతోషిస్తాడు. ఇప్పుడు రైతు కర్తవ్యం ఏంటి? వ్యవసాయం. అదేవిధంగా పొలం వెళ్తాడు, నాగలు పట్టుకుని పొలం దున్నుతాడు. అటువంటప్పుడే అతనికి పూర్తి సంతోషం అనేది కలిగిద్ది అనమాట. నెక్స్ట్ చూడండి పువ్వు. చూడండి పువ్వు అంటే కుసుమం, పుష్పం అని అర్థం. గులాబీ పువ్వు ఇస్తానని పిలిచి దోసెడు కుసుమాలు ఇచ్చింది. ఆ పుష్పాలు అందంగా ఉన్నాయి. అంటే గులాబీ పువ్వు ఇస్తానని పిలిచి, దోసెడు అంటే ఏంటి? గుప్పెడు కుసుమాలు అంటే పువ్వులు అని అర్థం అనమాట. ఆ పుష్పాలు అందంగా ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి మరణం అని ఉంది. మరణం అంటే ఏంటి? చావు. చావు అంటే ఇక్కడ చూడండి 5th వన్ చూడండి, మరణం తప్పదు కానీ చావు కోరి మృత్యువుని ఆహ్వానించరు. అంటే మరణం అనేది అందరికీ సంభవిస్తుంది, కానీ చావు కోరి అంటే నాకు చావు కావాలని చెప్పి ఎవరు ఆ మరణాన్ని ఆహ్వానించరు కదా అని దాని అర్థం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి వాంఛ అని ఉంది. వాంఛ అంటే ఏంటి? కోరిక అని అర్థం. వాంఛ అంటే కోరిక, తృష్ణ అని అర్థం. వాంఛ అందరికీ ఉంటుంది, అంటే అందరికీ కోరిక ఉంటుంది, కానీ ఆ కోరిక తీర్చుకునే మార్గంపై అభిలాష ఉండాలి. అంటే నా కోరిక ఏంటి? ఫర్ సపోజు ఒక పిల్లవాడికి ఆర్మీ ఆఫీసర్ కావాలని చెప్పి కోరిక అనమాట. ఆ కోరిక తీరాలంటే అభిలాష ఉండాలి. అంటే ఏంటి? ఆ కోరిక పట్ల ఒక గొప్ప పట్టుదల ఉండాలన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి వృక్షాలు అని ఉంది. వృక్షాలు అంటే తెలుసు కదా, చెట్లు, తరువు, భూరూహం ఇవన్నీ పర్యాయ పదాలు అనమాట. వృక్షాలు మానవుల్ని రక్షిస్తాయి, అంతే కదా, మనల్ని రక్షిస్తాయి కదా. మరి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తాయి కదా. అదేవిధంగా కాబట్టి నాటండి. కాబట్టి దేన్ని నాటాలి? చెట్లు నాటండి. కాబట్టి చెట్లు నాటండి, పెద్ద తరువులు చేయండి. పెద్ద తరువులు చేయండి అంటే చిన్న చెట్లు నాటి వాటిని పెద్ద చెట్లుగా మార్చండి అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్కడ నెక్స్ట్ వన్ 8th వన్ చూడండి. 8th వన్ వచ్చేసి పల్లె అంటే ఏంది? తెలుసు కదా, గ్రామం. పల్లె దేశానికి ప్రగతి, అంతే కదా. మరి ఆ పల్లెటూరులో వాతావరణం, పచ్చని చెట్లు, పొలాలు ఇవన్నీ మరి
ప్రగతి అనమాట దేశానికి. పచ్చని పొలాలలో కలకలలాడే గ్రామం అంటే పచ్చని పొలాలతో కలకలలాడుతుంది గ్రామం. ఒక అందమైన జనపదంలా ఉంటుంది. జనపదం అంటే ఆ పల్లెటూరులో ఆ జనపదం అంటే జనాలు ఉంటారు కదా, ఆ జనం అదేవిధంగా ఆ పచ్చని పైర్లు పొలాలతో పల్లెటూరు అనేది ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఈ కవితా భాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి అని ఉంది. ఇక్కడ మనం కనుక జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నగారా మోగిందా, నయాగరా దుమికిందా అని ఉన్నాయి. ఈ రెండు పదాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, మోగిందా అని ఉంది. మోగిందా అనే దాంట్లో దా అనేది ఉంది, దుమికిందా అనే దాంట్లో దా అనేది ఉంది. ఇక్కడ ఇక లాస్ట్ 2 అక్షరాలు దాని ముందున్నటువంటి పూర్ణ బిందువు అంటే 0 అనమాట. ఈ 2 పదాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి దీన్ని అంత్యప్రాస అంటారు. అంత్యప్రాస లేదా అంత్యానుప్రాస అలంకారం అనేది అవుతుందన్నమాట. అదేవిధంగా చూడండి, కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు. రిక్షా వాడికి 3 కాళ్ళు అంటే రిక్షాను అతని యొక్క 2 కాళ్ళు, ఉన్నవాడికి 4 కాళ్ళు. ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ ఇచ్చిన ఈ గద్యంలో కానీ లేదంటే ఈ పాదాల్లో మనకి లాస్ట్ కాళ్ళు అని వచ్చింది. ఇలా లాస్ట్ వాక్యంలో కానీ పదంలో కానీ పద్యంలో కానీ ఏదైతే చివర అంత్యప్రాస కలిగి ఉంటుందో అంటే ఉన్న అక్షరాలే లేదంటే ఉన్న పదాలే ఉంటాయో దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చాలా ఈజీ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. బోర్డులో అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ పద్యం చూడండి, అడిగెదనని కడువడి జను నడిగినదను మగుడ. అదేవిధంగా ఇక్కడ చూడండి, నుడుగడని నడయుడుగన్ అని ఉంది కదా. ఇక్కడ ఇది కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే మనం దీంట్లో ఏముంది, వృత్యానుప్రాస అలంకారం ఉంది. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటంటే ఒక పద్యం ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ ఈ పద్యం ఉంది. ఈ పద్యంలో డా చూడండి ఎన్నిసార్లు వచ్చిందో. డా ఇక్కడ ఉంది, ఇక్కడ డా ఉంది, ఇక్కడ డా ఉంది, ఇదిగోండి ఇక్కడ డా, ఇక్కడ డా 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 డా. ఈ ఎన్నిసార్లు వచ్చింది చూడండి మీరు. డా ఒక పద్యంలో ఎన్నిసార్లు వచ్చింది గమనించారా? ఈ విధంగా ఒక హల్లు 2 లేదా ఎక్కువ సార్లు కనుక ఎక్కువ సార్లు వస్తే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కింద ఎగ్జాంపుల్ 2 అవుతుంది, కింద ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీగా అర్థమైంది. కింద ఎగ్జాంపుల్లో చూడండి, మీరు కనుక బాగా గమనించినట్లయితే గా 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 గా. అదేవిధంగా ఇక్కడ చూడండి, గా ఇక్కడ గా ఇన్ని గాలు ఉన్నాయి కదా. మీకు ఇక్కడ బోర్డు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీరు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ పద్యంలో మనకి 2 అలంకారాలు ఉంటాయి. ఈ 2 అలంకారాల్లో ఏంటంటే అంత్యానుప్రాస అలంకారం ఉంటుంది, అదేవిధంగా వృత్యానుప్రాస అలంకారం ఉంటుంది. సార్, అంత్యానుప్రాస అలంకారం ఏ విధంగా ఉంటుందంటే మీరు బాగా గమనించాలి. ఇక్కడ ధరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరోత్పరోత్తుంగ తమః పతంగ పరితోషిత రంగ దయాంత రంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారస భృంగ నిశాచరాబ్జ మాథాంగ శుభాంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అంటే మీకు ఎక్కడైతే ఇక్కడ కామాలు ఉన్నాయో ఆ కామం ముందున్నది ఒక పదంగా తీసుకోవాలి. ఒక పదంగా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మీరు బంగా రంగ తంగా రంగా అని ఉన్నాయి కదా. అవన్నీ మీకు వచ్చిన అక్షరాలే వచ్చినాయి కాబట్టి అది అంత్యానుప్రాస అలంకారం కూడా అవుతుంది. కాబట్టి మీకు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఆప్షన్స్లో 2 ఉండవు, రెండిట్లో ఏదైనా ఒకటే ఉంటుంది. కానీ ఎక్కువ శాతం 100% మీరు పెట్టవలసినటువంటి ఆప్షను అంత్యప్రాస పెట్టాలి. అంత్యప్రాసకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒకవేళ అంత్యప్రాస లేకపోతే అప్పుడు వృత్యానుప్రాస అలంకారం ఆప్షన్కి మీరు ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా. నెక్స్ట్ చూడండి, రూపక అలంకారం. ఈ రూపక అలంకారం కూడా వెరీ ఇంపార్టెంట్. మీకు రూపక అలంకారం అర్థమైతే మీకు రూపక సమాసం కూడా అర్థమవుతుంది. ఏ విధంగా చూడండి, ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు. జ్ఞానజ్యోతి అంటే మీకు రూపక అలంకారం తెలుసుకోవాలంటే ముందు మీకు ఉపమేయం అంటే ఏంటి, ఉపమానం అంటే ఏంటో తెలియాలి.
ఉపమేయం అంటే మనం చెప్పాలనుకున్నది, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది ఉపమేయం. మనం చెప్పేది దేనితో పోలుస్తామో అది ఉపమానం. ఇక్కడ చూడండి, జ్ఞాన జ్యోతులను అని ఉంది. జ్ఞానము అంటే ఏంటి? ఇంటెలిజెన్స్. జ్యోతి అంటే ఏంటి? దీపం అనమాట, అంటే ప్రకాశించేటటువంటిది. మనం కనుక బాగా చదివితే మన జీవితం అనేది ప్రకాశిస్తుంది. కాబట్టి మన జ్ఞానాన్ని జ్యోతితో పోల్చారు. ఇక్కడ మనం ఏం చెప్పాలనుకున్నాం? జ్ఞానం గురించి చెప్పాలనుకున్నాం. కాబట్టి అది ఉపమేయం. ఆ చెప్పేదాన్ని దేంతో పోల్చాము? జ్యోతితో పోల్చాం. కాబట్టి అది ఉపమానం అనమాట. ఈ విధంగా ఉపమానం ఉపమేయం రెండు కలిసిగా ఉండి ఆ రెండింటికి తేడా లేదు. ఇప్పుడు చూడండి, మనకు జ్ఞానం ఉంటే ఇంటెలిజెన్స్, ఆ ఇంటెలిజెన్స్ని దేంతో పోల్చారు? జ్యోతి. ఆ జ్యోతి కూడా గొప్పే, జ్ఞానం కూడా గొప్పే. రెండు గొప్ప అంశాలను సపరేట్ అయినా సరే దాన్ని ఒకటిగా పోల్చారు కాబట్టి అది రూపకాలంకారం అయింది. ఇక్కడ చూడండి, బతుకాట అని ఉంది. ఇక్కడ బతుకాట అంటే బతుకు అనేది ఏంటి? మనం నివసించేటటువంటి బతుకు. ఆట అంటే మన బతుకుని ఆటతో పోల్చారు. అంతే కదా. ఇప్పుడు ఆటలో ఏ విధంగా అయితే మనం గెలుస్తాం, ఓడతాం, పడతాం, లేస్తాం, ఈ విధంగా బ్రతుకులో కూడా కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓట్లాడతాం, కొన్నిసార్లు జీవితంలో కింద పడతాం, కొన్నిసార్లు నిలదొక్కుని పైకి లేస్తాం. ఆ విధంగా రెండు వేరు అంశాలైనా సరే ఆ రెండింటి మధ్య భేదం ఉన్నా సరే భేదం లేకుండా చెప్పారు కాబట్టి అది రూపకాలంకారం. అదేవిధంగా ఇక్కడ చూడండి, చినుకు పూలను. చినుకు అంటే ఏంటి? వర్షపు చినుకు అంటే బిందువు. పూలు అంటే ఏంటి? పూలు. ఇప్పుడు చెట్టు మీద నుంచి పూలు ఏ విధంగా అయితే కింద పడతాయో అదేవిధంగా ఆకాశంలో నుండి వర్షం బిందువులు కింద పడతాయి. ఇప్పుడు ఆ వర్షం వేరు, పూలు వేరు, కానీ ఆ రెండింటిని కలిపారు. రెండింటికి తేడా ఉన్నా సరే తేడా లేకుండా చేశారు కాబట్టి అది రూపకాలంకారం. ఇక్కడ చూడండి, నవ్వుల నావ. నవ్వు అంటే ఏంటి? నవ్వటం, స్మైల్. నావ అంటే పడవ అనమాట. నవ్వుల నావ అంటే నవ్వటం అనమాట. ఆహాహా అని నవ్వుతాం కదా, ఆ విధంగా నవ్వుల నావ. తుళ్ళుతూ పయనిస్తున్నాం అంటే చక్కగా నవ్వుతూ జీవితం సాగిపోతుంది లేదా కాలం గడిచిపోతుందని అర్థం. అక్కడ నవ్వు వేరు, నావ వేరు. అక్కడ చెప్పాలనుకున్నది ఏంటి? నవ్వు అనేది ఉపమేయం. అదేవిధంగా నావ అనేది ఉపమానం. కానీ రెండింటికి తేడా లేదు కాబట్టి అది రూపకాలంకారం. నేను ఆల్రెడీ ఇక్కడ రాశాను చూడండి. ఉపమేయం అంటే చెప్పాలనుకున్నది, దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నాము. ఉపమానం అంటే ఆ చెప్పేది దేంతో పోలుస్తున్నాం అనమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, మీకు ఇక్కడ అర్థమైపోవాలి. సంసార సాగరం అని ఉంది. సంసారం అంటే తెలుసు కదా మీకు, జీవితం. సాగరం అంటే సముద్రం. సంసారం అనేది ఎలాంటిది? సముద్రం లాంటిది అనమాట. దాంట్లోకి వెళ్తే బయటికి రాలేం. కాబట్టి ఇక్కడ సంసారం అంటే వేరు, సాగరం అంటే వేరు. కానీ ఆ సంసారాన్ని దేంతో పోల్చాడు? సాగరంతో పోల్చాడు. కాబట్టి ఆ రెండు విడదీయలేనటువంటి బంధం కలిగి ఉన్నాయి. కాబట్టి అది రూపక సమాసం అనమాట. మీరు చాలా ఇంపార్టెంట్. రూపక సమాసం ఇక్కడ లక్షణం కనపడుతుంది చూసారా? ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు బోర్డు పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు, ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండు తేడా ఉన్నా సరే లేనట్లు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అడుగుతాడంటే అభేదం అని అడుగుతాడు అనమాట. రెండింటి మధ్య తేడా ఉన్నా సరే లేనట్లు చెప్పడమే రూపకాలంకారం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అయిపోయింది. ఇంకా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. మీకు అర్థం కాకపోతే వీడియో ఇంకొకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.